జీఎంఎల్స్ వద్ద ఘటన ఐఈడీల తయారీలో టెక్ శంకర్ దట్ట తలదాచుకునేందుకు వచ్చి ఎదురుకాల్పులో మృతి 24 గంటల్లో 2 ఎన్కౌంటర్లు 13కు చేరిన మృతుల సంఖ్య వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మావోయిస్టులు లొంగిపోండి అంటూ పక్కా సమాచారంతో ఒకేసారి 50 మందిని అరెస్ట్ చేసాం. వారి ప్లాన్ ఏమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం. కీలక నేత దేవ్జీ లొంగిపోలేదు. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్టేట్మెంట్ అట్లాగే టెక్ శంకర్ 37 ఏళ్ల అజ్ఞాతం దేవ్జీ ఏమైనట్టు జనారణ్యంలో విప్లవ స్లోగన్ అన్నటువంటి ఐటమ్స్ని హైలైట్ చేశారు. లేకపోతే అన్నదాత దుఃఖీ భవ అంటూ కర్షకుని మోసం చేసిన బాబు సర్కార్ ప్రతి రైతుకి 20,000 పెట్టుబడి సాయం అంటూ సూపర్ సిక్కులు హామీ తొలి ఏడాది పైసా కూడా ఇవ్వకుండా నిస్సిగ్గుగా ఎగ్గొట్టించిన చంద్రబాబు 2 ఏళ్లకు ప్రతి రైతుకి ఇవ్వాల్సింది 40,000 కానిచ్చింది 10,000 అడ్డగోలు కోతలతో 7 లక్షల మందికి ఎగవేత కౌలు రైతులకు మొండి చేయి 2 ఏళ్లకు 21,433 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది 4,785 కోట్లే. మరి బాకీ పడ్డ 16,748 కోట్లు ఎప్పుడు ఇస్తామని ప్రశ్నిస్తున్న రైతులు వైఎస్ జగన్ హయాంలో ఏటా సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయం 2019 ఎన్నికల్లో హామీ మేరకు ఇవ్వాల్సింది 4 ఏళ్లలో 50,000 ఇచ్చిన హామీ కంటే మిన్నగా 5 ఏళ్లలో ప్రతి రైతుకి 67,500 చొప్పున లబ్ధి. ఇలా 5 ఏళ్లలో 53,58 లక్షల మందికి 34,378 కోట్ల సాయం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైఎస్ జగన్పై కుమ్మక్కై అక్రమ కేసులు కుట్రల పని దుష్ప్రచారం ఒకటై తప్పుడు కేసులు బనాయించే టీడీపీ కాంగ్రెస్ వీటికి వంత పాడుతూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ నుంచి జత కలుస్తూ ఎర్రనాయుడు అశోక్ గజపతిరాజు పిటిషన్లో మహానేత వైఎస్ఆర్ జీవించుండగా వైఎస్ జగన్ మంచోడు వైఎస్ఆర్ మరణించాక అవినీతి అంటూ అక్రమ కేసులతో వేధింపులు తప్పుడు ఆరోపణలతోనే జగన్పై కేసు వేసినట్టు వెల్లడించింది శంకర్రావు. సోనియా పంపిణీ కాగితాలపై సంతకం పెట్టి కేసు వేశానని స్పష్టీకరణ సవాళ్లనే సోపానాలుగా చేసుకుని ప్రజాశక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చాక హాజరు కావాలని సిబిఐ కోర్టు నేడు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ విషయం చెబుతున్న ఎల్లో మీడియా అంటూ జగన్ వాళ్ళ హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు వెళ్తుండగా టీడీపీ టీము అలాగే జనసేన టీము సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి వేళ వీళ్ళు రివర్స్లో ఐటెం రాసుకొచ్చారు. అట్లాగే అటకెక్కుతున్న బాబు కేసులు